శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 14, 15, 16 తేదీలు చాలా వరకు కూడాను వృశ్చిక రాశి వారి జాతకులు జాగ్రత్త తీసుకోవాల్సిన రోజులు. ఈ రోజున మీ గ్రహస్థితి ఆధారంగా ఇదే జరగబోతుంది. అందులోన మీరు ఈ రోజున ఒక విషయంలో అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ ఒక్క వస్తువును ఏ రూపంలో ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఇది చాలా వరకు కూడాను అలక్ష్య పెట్టకూడనటువంటి విషయము. వృశ్చిక రాశి వారి జాతకులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారి జాతకుల యొక్క గోచర స్థితి ఎలా ఉండబోతుందో, ఏ వస్తువును వీరు దానంగా ఇవ్వకూడదు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండండి. అన్నింటా అప్రమత్తంగా ఉండండి. అందరితో జాగ్రత్తగా ఉండండి. ఏ కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్ళొద్దు. దూర ప్రయాణాలు అసలే చేయొద్దు. ఎటువంటి ముఖ్య కార్యక్రమాలు అయినా కూడాను మీ చేతులతో ప్రారంభించొద్దు. శుభ కార్యక్రమాలకు వెళ్ళవలసి వస్తే గనక మీ యొక్క పని మీరు చూసుకుని ఇంటికి వచ్చేయడం ఉత్తమం. అలాగే గుంపులుగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఎదుటి వ్యక్తి గురించి ఈ రోజున తక్కువ చేసి మాట్లాడడం కానీ, మాట అదుపులో పెట్టుకోండి. ఇలా అసలు చెయ్యొద్దు. మాట విషయమే కాదండి, చేతల విషయంలో కూడా వృశ్చిక రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను వీరు చెప్పిందే ఎదుటి వారు వినాలి అనే వింత ధోరణి ఉంటుంది. అయితే ఈ 3 రోజుల్లో మీరు మంచి మాట్లాడినా ఎదుటి వారికి మంచిగా అనిపించదు. తగాదాలు, తగువులు ఎక్కువగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ 3 రోజుల్లో మాత్రము మీరు ఏ విధంగా కూడా ఎదుటి వారి విషయంలో పరుషంగా అస్సలు మాట్లాడొద్దు. ఎందుకు అన్నట్లయితే గనక మీ కళ్ళకు కనిపించేది అంతా కూడా నిజం కాదండి. ఈ 3 రోజుల్లో గ్రహస్థితి ఆధారంగా మీరు చాలా వరకు కూడాను కన్ఫ్యూజ్ అవుతారు. మీ కళ్ళకు అబద్ధాల దొంతరలే ఎక్కువగా కనిపిస్తాయి. నిజం కనిపెట్టలేకపోతారు. మీ కళ్ళకు కనిపించేది అంతా కూడాను వాస్తవం కాదు అని గ్రహించండి. అయితే ఈ 3 రోజుల్లో మీరు ఒక్క వస్తువును మాత్రం ఎవరికి దానం రూపంలో కానీ, సహాయం రూపంలో కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే ఇక అంతే సంగతులు. ఆ యొక్క వస్తువు ఏమిటంటే గనక పసుపు. అవునండి, పసుపును ఏ రూపంలో కూడా ఎవరికి దానంగా ఇవ్వద్దు. అంటే పసుపు కొమ్ములు ఇవ్వచ్చా అని అనుమానం కలగొచ్చు. అలా కూడా ఇవ్వద్దండి. పసుపును ఏ రూపేణా కూడా ఎవరికి ఇవ్వద్దు. శుభ కార్యక్రమాల కోసమైనా లేదా ఎవరైనా సరే ఎటువంటి అవసరార్థం మేరకు అడిగినా కూడా పసుపును ఇవ్వద్దు. నిర్మోహమాటంగా ఇవ్వను అని చెప్పేయండి. ఒకవేళ ఇస్తే గనక ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం ఎదురవుతుంది. పసుపు మంగళకరమైంది. అమ్మవారి యొక్క ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో. అందులోన ఆగస్టు 14, 15, 16 తేదీల్లో ఇలా పసుపుని ఎవరికి దానంగా ఇవ్వకూడదు. ఇరుగు పొరుగు వారికి కావచ్చు, లేదా సన్నిహితులకే కావచ్చు, ఎవరికైనా ఇవ్వద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వృశ్చిక రాశి వారి జాతకులు ఈ ఒక్క వస్తువు విషయంలో ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.